చూపి రిపోయిన అట్లా ఇట్లా ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదు, ఏమి లేదు సారు. ఏమి లేవు సార్, మేము గరీబోళ్ళము, మాకు జాగా లేవు, భూములు లేవు, మాకు వ్యవసాయాలు లేవు, ఇంత భిక్షం మేము ఏం గరీబోళ్ళం సారు. మేము అడ్డపడి మాత్రం ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము మా ఇంద్రమ్మ ప్రభుత్వం అప్పుడు మాకు భూములు ఇస్తే మేము బతకపోయినాం సార్. మాకు ఎందుకని చెప్పంటే జాగ్రత్త భూములు లేవు, మేము ఇంత భిక్షం అడుక్కొని ఇంత ఏసాలు కట్టుకొని భిక్షం అడుక్కొని ఇంత పాత సామాన్లు అమ్ముకొని రేకులో డబ్బాలు ఏరుకొని బతక. చేర్యాల మండలము, మా గ్రామం ఆకునూరు, మేము బుడిగ జంగాలము. ఆకునూరు కింది రుద్రాపల్లె మాదిరి కేసీఆర్ నగర్ మాది. కేసీఆర్ నగర్లో మాకు 2 ఎకరాల 22 గుంటల భూమి, 23 గుంటల భూమి మాకు ఇళ్ల స్థలాల నుంచి ఇచ్చారు. కేటాయించారు సారు. మేము అప్పుడు ఇళ్ళదాలు లేక మేము కొన్ని రోజుల క్రితం నుంచి ఉన్న వాళ్ళం. మీ ఇంద్రమ్మ ప్రభుత్వం అప్పుడు మాకు ఆ అయ్యమని ఇచ్చిన భూమిది. మాకు అప్పుడు వాళ్ళు కనుక మాకు ఇండ్లు కూడా మంజూరు చేసారు సారు. మంజూరు చేస్తే మా ఇండ్లు మొత్తం కూలిపోయిన వద్దుగా మేము ఇక్కడ ఉంటే ఏమి బతుకుతుందని చెప్పి కొంతమంది జనం అంతా వెళ్ళిపోయినారు సార్. బతకపోయి కొన్ని రోజులకి వచ్చే వరకల్లా మా భూమి అంతా ఆక్రమించుకొని మా నడి భూమిలోకి వెళ్ళి రోడ్డు పోసుకపోయి కేసీఆర్ అలా తీసారు. మా అడ్డగోరగా మా మీద కాశోలు పంచాయతీ పెట్టుకొని కాశోలు గ్రామ పంచాయతీ ఏరైపోయింది మాది. మీరు ఎక్కడ పోయినా చెప్పి మా మీద దామదూము చేస్తుంటారు. ఇప్పటికి 5 సంవత్సరాలు మేము నడవబట్టి సారు కేసులు తిరిగి వచ్చినాం సారు. మేము ఇక్కడ ఉండబట్టి 5 సంవత్సరాల నుంచి మాకు ఇల్లు లేదు, మాకు తినడానికి అన్నం లేకుండా అయిపోయింది సార్. మాకు వ్యవసాయాలు లేవు, ఎడ్లు లేవు, బర్రెలు లేవు, మేము అడక తింటే బతికేవాళ్ళం సారు. మాకు ఒక ఇండ్లు మంజూరు చేసి మాకు ఇవ్వాలి. మేము మాది పేద కుటుంబం సారు. మేము ఏమి వాళ్ళం సారు. మీ జంగారం బేడబుడిగా జంగారం. మాకు మా నాన్నగిட்ட భూమి సంపాదించిన జాగా మాకు అనుకుని మేము మీరు బతున్నాం. ఈ జాగా మాకు ఇల్లు లేదు, పేదోళ్ళం, చిన్న పొరా పట్టుకొని కృషి చేసుకుని బతకడంలో మేము. మాకు ఇల్లు అంటే ఇల్లు లేదు, జాగా అంటే జాగా లేవు, భూములు అంటే భూములు లేవు, వ్యవసాయం లేవు, ఏం లేదు. ఊళ్ళో పోతే బిచ్చం పెడితే బియ్యం భూమం అడుకొచ్చుకొని తింటే బతకడం సార్. మాకు ఇల్లు లేదు, ఏం లేదు, చాలా గరీబోళం సారు. మాకు ఇల్లు ఎటువే చేసి మీరు ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. దాన్ని పెడతారు. మేము పేదోళం, గరీబోళం చాలా. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా సిద్దిపేట, మండలం చేర్యాల, ఆకునూరు మాదిరిగా రుద్రాపల్లెలో నివసించినటువంటి బేడబుడిగ జంగాలం కావున మాకు 1985లో మా తాతలకు మా నాయనలకు ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ చేసిర్రు అప్పుడు. కావున మాకు అప్పుడు మాకు ఆర్థిక పరిస్థితి ఉండి కొన్ని రోజుల దాకా బయట మేము అది ఊర్ల పండి తిరిగి భిక్షాటం చేసుకొని ఈ విధంగా బతికినాము. ఆ తర్వాత వచ్చిన తర్వాత కేసీఆర్ నగర్ అని పేరు పెట్టిరు. దీనికి రుద్రాపల్లె మాదిరిగా కేసీఆర్ నగర్ అని పేరు పెట్టిరు. దీనికి ఎటువంటి సౌకర్యం లేదు ఇక్కడ. కావున మా యందు దయదలించి మాకు గవర్నమెంట్ నుంచి సారు. నా పేరు కుమారస్వామి. మా మాటకు పవన్ చంపిన సారు. ఇంటికి ప్రతి ఒక్క పవన్ చంపిన ఇంటికి మళ్ళీ సత్తా ఉండే మళ్ళీ వస్తూనే ఉన్నాయి. మనకు నిలబడుకుడు పడతారు. మన పవన్ చెప్తే గ్రూపులు పెడతాను అనుకున్నా. ఇక మనం ఎందుకు డిశ్చార్జ్ చేద్దామని కూడా అనుకున్నా సారు. ఇట్లా మా పాములు వచ్చేవాగా మా గురించి మొత్తం ఆగం. ఈ తల్లాకి నేను ఉంటే ఒక్కొక్క మాట చంపడే పాము చంపి పారేసే. పాములు వస్తానే మాకు భయం అవుతుంది. గడగడ ఉంటున్నాం మేమే. మాట ఏంది మాకు అర్థమవుతుంది. ఆ పాము చంపడేందో మా వాళ్ళు గ్రూపులు పెట్టా వద్దు పెట్టదు. మళ్ళీ అందరూ తిడతారు అంటే భయపడకుండా ఇప్పిస్తారు. మా పేదవాళ్ళకి ఇప్పిస్తారు. దండం పెడతారు సార్. మాకు గుడిసెల్లో పాములు వస్తున్నాయి.
తేలొస్తున్నాయి, సంపుడు కాదు, ఓర్సు కాదు, ఏడ్చి చేస్తున్నాం. మా చిన్న పిల్లలు సారు భయం అవుతుంది, మాకు టెన్షన్ అవుతుంది. గట్లా ఏడ్చి సారు నేను ఎట్ట బతకాలి సారు, నేను ఎట్లా చేసుకోవాలి, ఎట్ట ఉండాలి, ఏంది పేదోళ్ళం సార్, మేము ఎట్ట బతకాలి. ఇల్లు సారు ఒక ఇల్లు ఒక మంచిగా చేపిస్తారు, ఒక మంచిగా చేపిస్తారు. థ్యాంక్స్ సారు. పురుగు పుట్ట పాములు తేళ్ళు బాగా వస్తున్నాయి, తేళ్ళు మాకు గుడిసెల చల్లగా వణుకుతున్నావు, దవ్వుతుంది, పదనొస్తుంది, ఆన కొడుతుంది, మీదికి రౌతులు అవి పడుతున్నాయి, భయం అవుతుంది సారు. తేళ్ళు పాములు వెళ్తున్నాయి, మాకు ఒక ఇల్లు పంపించు. మాకు ఆకునూరు మాదిరి రుద్రాపల్లె కేసీఆర్. మేము బేడపుడిగా జంగాలము. మేము ఉండబట్టి 5 ఏళ్ల సంది మాకు ఇండ్లు లేవు, ఏం లేవు. మాకు ఇల్లు సాయం చేయాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే. గింతే ఇక మాట. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.